క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. వాడెక్కడ దాక్కున్నాడు? అడుగడుగో, అక్కడ దాక్కున్నాడు. అరే మీరంతా ఎవరు? ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నారు? నేను మీకేం చేశాను? మీరెవరు? ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నారు? లేటుగా రాకండి. సరే సరే.
నువ్వు నాకు చెప్పినట్టుగానే త్వరగా వచ్చేస్తా. వద్దు, నన్ను చంపేకండి. లేదు. సోను, సోను, ఏమైందమ్మా? ఇక్కడ ఏమైందమ్మా? ఎందుకు వీడు ఇలా అరిచాడు? సోను, ఏమైందమ్మా? సోను, ఎందుకు ఇంత భయపడి కనపడుతున్నావు? ఏమైంది నానా? సోను, సోను, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? మీరంతా ఎవరు? బంగారం, నేను మీ అమ్మ నాన్న. ఆ? ఏమైంది నీకు? ఇటు చూడండి. లేదు, మీరిద్దరూ మా అమ్మ నాన్న కాదు. బాబు, తనకు బాగా దెబ్బ తగిలింది కదా, అందుకే అలా మాట్లాడుతున్నాడు. సోను, ఏం కాదు, అన్నీ సరి అయిపోతుంది. వదలండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, వెళ్ళే తీరాలి. ఎక్కడికి వెళ్ళాలి? నేను నా ఇంటికి వెళ్ళాలి. కానీ నువ్వు ఇంట్లోనే కదా బాబు ఉన్నావు. ఆ. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇది నా ఇల్లు కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, మీరిద్దరూ కూడా నాకు తల్లిదండ్రులు కాదు. ఒరి దేవుడా, వీడెందుకు ఇలా మాట్లాడుతున్నాడు? సోను, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు మాట్లాడింది మీ అమ్మ దగ్గరే. నేను సోను కాదు. అర్థం చేసుకోండి, మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను. కృష్ణరాజ్ మిశ్రా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం భూం శాంతిరంతు రక్షిత్ శాంతిరాపహ. మంత్రాన్ని ఆపండి పూజారి. మీరు తప్పైన మంత్రాన్ని చదువుతున్నారు. ఓం ధ్యో శాంతిరంతరిక్ష శాంతి పృథ్వీ శాంతిరాప్ శాంతిరోషధ్య శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవః శాంతి బ్రహ్మ శాంతి సర్వ శాంతి శాంతిరేవ్ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం దేవ. ధన్యవాదము. సోను, ఇలా రా బాబు. చెప్పండి పూజారి. బాబు, ఈ మంత్రాలన్నీ నువ్వెలా నేర్చుకున్నావు? నాకు మంత్రాలన్నీ బాగా తెలుసు. కానీ మీ అమ్మ నాన్నలకి ఒక్క మంత్రము రాదు కదా. వీళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు కారు. ఇంకా నా పేరు సోను కూడా కాదు. నేను పూజారి కృష్ణరాజ్ మిశ్రా. నాకొక వైఫ్ కూడా ఉన్నారు. వాళ్ళ పేరు కనక్ మిశ్రా. పండితులు, వీడిని చూసారా? వీడికి ఏదైనా దయ్యం పట్టిందా ఏంటి? ఇంకా ఈ మంత్రాల పూజలు ఏం తెలుసు వీడికి? నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అబ్బాయి? అరే, మీకెందుకని అర్థం కావడం లేదు? నాకు దయ్యాలు భూతాలు పట్టలేదు. పూజారి గారు, నేను చెప్పేది మీరేనా అర్థం చేసుకోండి. నేను ఒక హత్య చేశాను. ఇంకా నేనిప్పుడు వెంటనే వెళ్ళాలి. హత్యనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. మీకు చేతులెత్తి దండం పెడతాను, నన్ను వదిలేయండి. నేనిప్పుడు వెంటనే వెళ్ళాలి. సరే, శాంతం, ప్రశాంతంగా ఉండు. నువ్విప్పుడు కనక్కిని చూడాలి, అంతేనా? అవును పూజారి. అవునా? ఆ, అయితే నిన్ను
మీ అమ్మా నాన్నలు అక్కడికి తీసుకువెళ్తారు. ఏం నిజంగానా? మాట్లాడుతున్నాను? మీరు ఏమంటున్నారు? అసలు తను చిన్న పిల్లాడే కదా. ఈ సమస్యకి ఇదే పరిష్కారం. ఇది ఆత్మకి సంబంధించింది కాదు, ఇది దేవుడికి సంబంధించింది. బాబు, ఎవరి దగ్గరైనా అడిగినా చూడు, మనం ఎటువైపు వెళ్ళాలని కూడా తెలియలేదు. నేనున్నాను కదా, ఈ ఊర్లో ఉన్న వీధులన్నీ నాకు తెలుసు. నా వెనక వస్తే మాత్రం చాలు. కానీ బాబు, అరే ఊరికే అడుగుతూ ఉండకండి, నా వెనక రండి సరిపోతుంది. ఎలా ఉన్నారు? బాగున్నారా? అరే ఎలా ఉన్నారా ఆంటీ? బాగున్నారా? ఇదిగో ఇది నా ఫ్రెండ్ షాపు. ఏంటి బాయ్ చంపాక్, సూపర్గా ఉంది. నీ దుకాణాన్ని మంచిగా చేసుకున్నావు. ఎవరు బాబు నువ్వు? నీ పేరేంది? అరే నన్ను చూసి ఎందుకని అలా అడుగుతున్నావు? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? లేదే, ఎవరు నువ్వు? అరే కృష్ణరాజ్ మిశ్రా, కృష్ణరాజ్ మిశ్రానా? మీ యొక్క పాత కస్టమర్. ఇప్పటికైనా గుర్తుందా? అలా చూస్తారేంటి? దయ్యంలా కనిపిస్తున్నానా ఏంటి? సరే ఓ పని చేయండి, నా కూతురికి నచ్చిన అది ఒక 1/2 కేజీ ప్యాక్ చేయండి. ఏంటి అలా చూస్తున్నారు? త్వరగా ప్యాక్ చేయండి, నేను త్వరగా వెళ్ళాలి. రేయ్, ఈ బాబు అడిగింది పొట్లం కట్టివ్వండి. ఎంతండి? ఆంటీ, ముందు నా స్కూలు ఈ మార్కెట్ వెనకే ఉండేది. ఆంటీనా? అక్కడ అక్కడ తెలుస్తుంది కదా చోటు, అక్కడే మేము ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాం. రే రమేష్, ఎలా ఉన్నావు? ఎవరు బాబు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా? లేదు, నాకు తెలియదు. సారీ. ఇంకా ఇదే నా కొట్టు. ఏంటి గోలు, పర్లేదే, కండలు బానే పెంచావు. అరే గోలు, నీకెన్నిసార్లు చెప్పాలి చోటుని శుభ్రంగా పెట్టుకోవాలని? ఇంకా ఈరోజు సామాన్లని బానే ప్యాక్ చేశావు. ఎవరక్కడ? అరే ఏమైందమ్మా? ఎందుకింత కోపంగా ఉన్నావు? పాప ఎలా ఉంది? బాగా ఎదుగుంటుంది కదా. ఇలా చూడు, తనకి ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం కదా, అందుకనే తీసుకొని వచ్చాను. హరి, నువ్వెవరు బాబు? నా గురించి నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? అరే నా బంగారం, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను కృష్ణ, నీ భర్తని. నువ్వేం మాట్లాడుతున్నావు? వీడు దేని గురించి మాట్లాడుతున్నాడు? వీడికి ఎలా మాట్లాడాలో నేర్పించలేదా మీరు? వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇటు చూడండి మేడం, అదేంటంటే అంటే నేను చెప్పేది అసలు నువ్వు నమ్మటం లేదు కదా. సరే ఓకే, ఇప్పుడు నమ్మేలా చేస్తాను. ఈ షాప్ యొక్క లేఅవుట్ నేనే చేశాను కదా. నేను ఇప్పుడు కూడా చెప్పగలను, డబ్బులన్నిటినీ ఆ మనీ డ్రాయర్లో పెట్టి ఉండవు. నిజమే కదా? నీకు గుర్తుందా? అవకాశమే లేదా? ఏంటి ప్రసక్తే లేదంటున్నావు? ముందు నన్ను బంగారం బంగారం అనేది ఆపు.
నన్ను ఒక్కరు మాత్రమే బంగారం అని పిలుస్తారు. అది ఎవరంటే అది నేనే. అరే నీ భర్తని, కృష్ణ. ఇంకా కూడా నువ్వు నమ్మట్లేదు కదా? హ, సరే ఓకే. నీకు గుర్తుందా ఆ రోజు నా పని మానేసి వచ్చానే? నేను పని మానేశాను. హార్డ్వేర్ షాప్ ఓపెన్ చేద్దామనుకుంటున్నా. నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా? నాకు సపోర్ట్గా ఉంటావా? మిమ్మల్ని మీరు నమ్ముకునే కన్నా నేను మిమ్మల్ని ఎక్కువ నమ్ముతున్నాను. బంగారం, ఆ రోజు నువ్వే కదా చెప్పావు నాకంటే నువ్వే నన్ను ఎక్కువ నమ్ముతావని. ఈ రోజేమైంది? ఈ రోజు నేను చెప్పేది నువ్వు నమ్మవా? మన ఊహలకు పైనున్న ఒక విషయం ఏంటంటే అదే పునర్జన్మ. కానీ అది లేదని చెప్పడానికి ప్రూఫ్ లేదు. కానీ వాళ్ళకి కొన్ని జ్ఞాపకాలు తిరిగి రావచ్చు లేదా రాకపోవచ్చు. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు నమ్ముతారా లేదా అని మీ దగ్గరే వదిలేస్తున్నాను. నమస్కారం, నేను మీ గిరీష్ జైన్ని. క్రైమ్ అలర్ట్ ఈ రోజు ఎపిసోడ్లో అందరినీ స్వాగతిస్తున్నాను. మన కథ ఈ కేసు గురించి. ఒక అబ్బాయి పేరు సోను. వాడు తన్ని ఈ జన్మలో కృష్ణరాజ్ మిశ్రా అని అనుకుంటున్నాడు. ఈ విషయం అందరినీ అక్కడ సర్ప్రైజ్ చేయబోతుంది. కానీ మనకు ఒక ముఖ్యమైన విషయం తెలియాలి. ఆ కుర్రాడు తన్ని ఒక కృష్ణరాజ్ మిశ్రా అని చెప్తూ ఉన్నాడు. అతను నిజంగానే కృష్ణరాజ్ మిశ్రాయేనా, లేకపోతే అతను చెప్పేది ఒక కట్టు కథలా? అరే నాన్న, త్వరగా రా, భోజనం ఆరిపోతుంది. త్వరగా రా. అమ్మా, ఈ అబ్బాయి ఎవరు? మా నేను మీ కొడుకుని, కృష్ణ. నా కృష్ణనా? అమ్మా, వీళ్ళంతా ఎవరు? బంగారం, నా కూతురు ఎంత పెద్దగా ఎదిగింది. నిన్ను చివరిగా చూసి 12 అవుతుంది. ఇంకా ఇక్కడ చూసావా, నీకు నచ్చిన స్వీట్ తెచ్చాను, తీసుకో, తిను. కానీ నువ్వు ఎవరు? అరే నేనా? నేనే నీ నాన్నని. హా? నాననా? అమ్మా, వీడేం చెప్తున్నాడు? వీడు నాకు నాన్న ఎలా అవుతాడు? నాకిక్కడ ఏమీ అర్థం కానట్టుంది. కానీ ఇది ఏంటది? వీడు నా కొడుకు కృష్ణని. తల్లి కళ్ళని ఎవరు మోసం చేయలేరు. ఏ అమ్మా, కళ్ళని కూడా ఎవరు ఏమార్చనవ్వదు. యాక్చువల్లీ వీడు మా కొడుకు సోను. అమ్మా, మీరే వినండి. నిజంగానే ఇతనే కృష్ణరాజ్ మిశ్రాహే. ఇప్పుడు ఎందుకు ఈ పసివాడి రూపంలో వచ్చారు? ఆయన 12 సంవత్సరాల కిందట వెళ్ళిపోయారు కదా.
ఎవరు వీళ్ళంతా? 12 ఏళ్ల తర్వాత ఎవరొచ్చారు? ఆ? ఎవరొచ్చారు? ఇక్కడేం జరుగుతోంది? ఇతను ఇక్కడుండే అబ్బాయి మా ఆఫీస్ దగ్గరికి అతను వచ్చి మీ బ్రదర్ కృష్ణరాజ్ మిశ్రా అని చెప్తున్నాడు. ఇతను మీ బ్రదర్ చెప్పినట్టే అన్ని విషయాల్ని ఇతను కూడా అలాగే చెప్తున్నాడు. ఆ కింద ఉన్న డ్రాయర్లో కూడా చూశాను. మీ బ్రదర్ చెప్పినట్టు ఇతను చెప్తున్నాడు. ఏంటి? ఇంకా ఇంకా అత్తయ్య కూడా చెప్తున్నారు. ఇతనే నా కొడుకు కృష్ణరాజ మిశ్రా అని చెప్పి. ఇది కూడా మా అమ్మాయికి చాలా ఇష్టం. బ్రదర్, మీరేంటి ఇంత చిన్నగా ఉన్నారు? ఆ? ఈ అబ్బాయి గురించి, ఈ చిన్న అబ్బాయి గురించి అంటున్నారా? ఈ చిన్న అబ్బాయి. బ్రదర్, నేను కృష్ణరాజ్ మిశ్రా. ఇలా చూడు, తమాషా చేసింది చాలు. అయినా నీకు ఇంకో ఇల్లే దొరకలేదా? మా ఇంటికొచ్చి నాటకాలు ఆడుతున్నావు. మయాంక్, మీ బ్రదర్ దగ్గర ఇలాగే మాట్లాడతావా నువ్వు? అమ్మా, మీరు కూడానా? ఏంటమ్మా మీరు ఈ బయట వ్యక్తుల మాటలు నమ్ముతున్నారా? వీడేమీ బయటవాడు కాదు. వీడు నా కొడుకు కృష్ణ. అత్తయ్య, ఇతనే కృష్ణ అయితే ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు, ఎందుకని చెప్పట్లేదే? నన్ను చంపిన వాళ్ళని వెతకాలని నేను ఇక్కడికి వచ్చాను. మీరందరూ ఏమనుకున్నారు? యాక్సిడెంట్లో చనిపోయానా? అది నిజం కాదు. నన్ను చంపేశారు. ఎవరినో ఆ రోజు కలవాలనుకున్నాను, కానీ అప్పుడే నాకు అందుకని నన్ను చంపిన వాడిని వెంటాడుకుంటూ వచ్చాను. చాలా మూర్ఖంగా ఉంది. నా బ్రదర్ చనిపోయింది యాక్సిడెంట్లో. తన్నెవరూ హత్య చేయలేదు. మీరందరూ వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, లేదంటే పోలీసుల్ని పిలుస్తాను. పోలీసులే వచ్చి మిమ్మల్ని మెడపట్టి గెంటేస్తారు. అర్థమైందా? నేను చూస్తాను నా అమ్మ దగ్గర నుంచి, ఇంకా నా బంగారం దగ్గర నుంచి ఎవరు విడతీస్తారని. ఇంకా బంగారం, నీ చేత్తో వండే వంట తినాలని ఉంది. నాకు వండి పెడతావా? ఇంకా నువ్వు ఈ శారీలో చూడ్డానికి ఏం బాలేవు. నీకు గుర్తుందా ఆ రెడ్ శారీ? నేను నీకు తెచ్చాను కదా. అదిరిపోయింది బంగారం. ఈ రెడ్ శారీలో నువ్వు అదిరిపోయావు. ఊరికే ఉండండి, అబద్ధం చెప్పకండి. అరే, నేను అబద్ధం ఆడటం లేదు. ఇంకా కుంకుమాన్ని ఎందుకు చాలా చిన్నగా పెట్టుకున్నావు? ఇంకా కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు కదా. అప్పుడే మనం కలిసి ఉండగలం.
ఇదిగోండి, మీరే పెట్టండి. మ్మ్. అరే, ఏం చేస్తున్నారు? వదలండి, మీకోసం నేను వంట చేయాలి. వదలమంటున్నానా? వంట వండబోతున్నావా? ఆ, మనం ఇద్దరం కలిసి ఎందుకని వండకూడదు? అరే వదలమంటున్నానా? చాలా వదిలేశాను. నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళమని చెప్పలేదు. అరే నా బంగారం, ఈ రెడ్ శారీలో చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు బంగారం. నా కృష్ణ మళ్ళీ తిరిగి వచ్చేశాడు. నేను కల్లో కూడా అనుకొని చూడలేదు. నేను మళ్ళీ నా కొడుకుని ఇక్కడ చూస్తాను అనుకోలేదు. ఏమైందమ్మా? నువ్వేం ఆలోచిస్తున్నావు? అత్తయ్య, నాకు ఇక్కడేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇక్కడేం జరుగుతుంది? ఇక్కడ ఏం జరిగినా సరే అంతా మన మంచికే జరుగుతుంది. అందుకని నా కొడుకు కృష్ణ అన్నం పెట్టమని అడిగితే నువ్వు అన్నం పెడుతున్నావు. అలాగే. ఏంటమ్మన్, నన్ను వెతుకుతున్నావా? అది వచ్చి నేను అక్కడ ఊరక నుంచొని నువ్వు నిజం చెప్తున్నావా లేక అబద్ధం చెప్తున్నావా? అంటే నేను చెప్పిన విషయాన్ని నువ్వు కూడా నమ్మలేదా? సరే ఓకే, నాకొకటి చెప్పు. నాకు తెలిసి నన్ను చంపిన ఆ రోజే నీకు హెల్ప్ కోసం కాల్ చేశాను, కానీ ఆ రోజు నువ్వు రాలేదు. నీకేదైనా గుర్తుందా? కృష్ణ, అది వచ్చి నేను అక్కడికి వచ్చాను కానీ నువ్వు లేటుగా వచ్చావు. సరే పర్లేదు, నీకు మాత్రం నేను ప్రమాదంలో ఉన్నట్టు అనిపించుంటే నువ్వు త్వరగా వచ్చుంటావు కదా. ఒక చిన్న పిల్లవాడు ఏం చెప్పొచ్చాడంటే నేనే కృష్ణలాగా మళ్ళీ పునర్జన్మ ఎత్తానని. దీంట్లో ఎంతో నిజాలు ఉన్నాయి కానీ దాన్ని మనం కన్ఫర్మ్ చెయ్యలేం. కానీ కృష్ణ ఫ్రెండ్ అమన్ దాన్ని మనకి కన్ఫర్మ్ చేసేసాడు. సైన్స్ వల్ల కూడా సమాధానం చెప్పలేనంతగా మన దగ్గర ప్రశ్నలు ఉన్నాయి. ఒకరు చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? శరీరం నుంచి ఆత్మ ఎలా బయటికి వస్తుంది? అది కాకుండా అసలు ఆత్మ అనేది ఒకటి ఉందా లేక లేదా? చెప్పాలంటే సైన్స్ కూడా పునర్జన్మకి సమాధానం అస్సలు ఇవ్వలేదు. చెప్పాలంటే కృష్ణ సోనుని తను చంపిన వాళ్ళని పగ తెచ్చుకోవడానికి వచ్చాడు. చాలా మంది దీన్ని కట్టుకథలు అంటున్నారు. మనం ఇలా కూడా చెప్పొచ్చు, ఒక చిన్న పిల్లవాడు అబద్ధాలు చెప్తున్నాడని. కానీ ఒక తల్లి కూడా అబద్ధం చెప్తున్నా ఏంటి? చనిపోయిన ఒకరి కోసం తన కుటుంబం మొత్తం అబద్ధం చెప్తుంది అనుకుంటున్నారా మీరు? ఇంత ఎమర్జెన్సీగా ఎందుకు రమ్మని చెప్పావు నన్ను? నన్ను చంపిన అప్పుడే నీకు డబ్బుల అవసరం పడింది కదా. నేనప్పుడు ఇవ్వలేకపోయాను. అందుకే నిన్ను పిలిచి ఆ డబ్బుల్ని నువ్వు అరేంజ్ చేసావని అడగడానికే. అది నువ్వు రెడీ చేసావు కదా, ఎందుకంటే నిన్ను తలుచుకొని బాధపడ్డాను. అది నేను అరేంజ్ చేశాను. నేను వేరే ఒకరి దగ్గర డబ్బులు అరేంజ్ చేశాను. నేను డబ్బు అడిగే పెట్టాను. అతను ఇద్దామనిసి కూడా వచ్చారు. అప్పుడే ఇదంతా జరిగిపోయింది. ఏమైంది అమన్? ఏమీ లేదు.
ఇలా చూడమని నీకే తెలుసు. నువ్వు నా దగ్గర అబద్ధం ఆడినా దాచినా నాకు తెలిసిపోతుంది. అరే నువ్వు ఎందుకు నవ్వుతావో నాకు తెలుసు కదా. నువ్వు ఎప్పుడల్లా హహహా అని నవ్వేటప్పుడు దానికి ఒకే ఒక అర్థం మాత్రమే ఉంది. ఒకటి నువ్వు అబద్ధం చెప్పాలి, లేక ఏదైనా దాయాలి. సరే ఇప్పుడు నిజాన్ని చెప్పు. కృష్ణ, అది అప్పుడు నువ్వు ఫ్రెండ్ దగ్గర కూడా నువ్వు చెప్పవు. నన్ను క్షమించు. ఈ బరువు నేను 12 సంవత్సరాలుగా మోస్తూనే ఉన్నాను. బరువుని మాట్లాడుతున్నావేంటి? నేను చెప్పేది నువ్వు నా పైన నువ్వు అంత నమ్మకం పెట్టుకున్నావు, కానీ నువ్వు నన్ను మంచి మిత్రుడిగానే చూసావు. ఏమంటున్నావు? నేను చంపిన ఆ రోజు నేను ఆ చోటుకి వచ్చాను, కానీ నేను అక్కడికి వచ్చిన తర్వాత కృష్ణ 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 రే కృష్ణ 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 రే లేగు. అరే ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇక్కడే నువ్వు చనిపోయి ఉన్నావు. నువ్వు నా చేతుల్లో ఉన్నావు. అయినా కానీ నేనేమీ చేయలేకపోయాను. నాకిప్పుడు గుర్తుకొస్తోంది. ఆ రోజు ఎవరినో కలవడానికి వెళ్ళాను. అప్పుడే నాకు నాకు ఒక బైక్ సౌండ్ వినిపించింది. ఆ బైక్ చూడ్డానికి కొంచెం పాత పడిపోయి ఉంది. ఇంకా ఆ బైక్ ముందు ఒక టైగర్ స్టిక్కర్ ఉండేది. ఇంకా ఆ వ్యక్తి ఆ తర్వాత అక్కడి నుంచి నేను పరిగెత్తాను. ఇంకా వాళ్ళిద్దరూ కూడా నన్ను వెంటపడ్డారు. తర్వాత ఒక క్వారీలో దూకేశాను. వాళ్ళు నా వెంట పడుతూనే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాను. కానీ ఒక డెడ్ ఎండ్లో వాళ్ళ దగ్గర దొరికిపోయాను. ఆ తర్వాత నేను వాళ్ళతో నేను గొడవ పడ్డాను. ఆ తర్వాతే నేను ఈ చోటికి వచ్చాను. ఇక్కడే వాడు నా ముందు వాడి దగ్గర ఉన్న గన్ చూపించి, ఆ తర్వాత వాడు మాస్క్ తీశాడు.
నా వల్ల ఏది సరిగా చూడలేకపోయాను. దూరంలో గొంతు వినిపించింది. వాడు ఏమన్నాడంటే ఏమైంది ఏమైంది వాడు నీతో ఏం చెప్పాడు చెప్పు. వాడి దగ్గర ఏమన్నాడంటే ఏంటి బ్రదర్? ఏంటి బ్రదర్? ఏంటి నువ్వా? అవును, నేనే. నువ్వెక్కడ నోరు తెరవకూడదని నీకు చెప్పానా లేదా? అరే బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నావు? కాస్త ఓపిక పట్టు. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదులు. ఎక్కడికి వెళ్తావు? నువ్వు చేసేదంతా చూస్తుంటే నువ్వు అన్ని జన్మల్లో నా చేతుల్లోనే చచ్చేలా ఉన్నావు. నువ్వా? అవును, నేనే. ఏంటి మళ్ళీ చెప్పనా? ఎందుకని ఆ దేవుడు మళ్ళీ నిన్ను ఇక్కడికి పంపించాడు? అది కూడా చాలా చిన్న బ్రదర్గా. చూడు, నేను బ్రదర్ అని పిలిచిన ప్రతిసారి నా నవ్వుని ఆపుకోలేకపోతున్నాను. అది నువ్వే కదా? అరే, ఇంకా ఎన్నిసార్లు చెప్పమంటావు? అవును, నేనే. ఆ పని చేసింది నేనే. మరొక్కసారి చెప్తున్నాను, బాగా విను. నేనే నా సొంత బ్రదర్ని చంపింది, అది కూడా ఈ గన్తోనే. అసలు నేను నిన్నెందుకు చంపానో తెలుసా? ఎందుకంటే నేను చేస్తున్న పనిలోకి అడ్డుగా వచ్చావు. అంతేకాకుండా అడ్వైస్ కూడా ఇచ్చావు. అది చాలదన్నట్టు నన్ను బెదిరించావు. ఈ బ్లాక్ బిజినెస్ కనుక స్టాప్ చేయకపోతే నన్ను పోలీసులకు పట్టిస్తానన్నావు. చెప్పు, నువ్వు నన్ను పట్టిస్తాను అన్నావా లేదా? అందుకే నేను దేవుడి దగ్గరికి పంపించాను. ఆ పని నేను ఇప్పుడు కూడా చేయగలను. ఇక్కడే, ఇప్పుడే. పోయినసారి ఎలాగైతే చేశానో అలా. మయాంక్, తీసుకురండి. కాస్త ఆగండి ఇన్స్పెక్టర్ సార్. నీకు అసలు సిగ్గనిపించలేదా? నీలాంటి బ్రదర్ ఉండేదానికన్నా లేకపోయింటే బాగుండేది కదా. ఇంత చేసి నువ్వు నాకు ప్రామిస్ చేస్తున్నావు నన్ను ప్రొటెక్ట్ చేస్తానని. కానీ నువ్వు నా భర్తనే చంపేశావు. ఎందుకని అతన్ని చంపావు? చెప్పు, ఎందుకు చంపావు అడుగుతున్నానుగా. మళ్ళీ అలాగే చేయాలనుకున్నావు, కానీ ఎలాగో అత్తయ్య గారే మమ్మల్ని మంచి టైంకి ఇక్కడికి తీసుకొచ్చింది. లేకపోతే వదినా, అది నోరు మూసుకో. ఈ నోటితో నన్ను ఎప్పటికీ నువ్వు అక్కని పిలవకు. 12 సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని రోజులు ఆయనకి యాక్సిడెంట్ అయింది అనుకున్నాను. ఎందుకంటే ఆయన కారు లోయలో పడి ఆయన బాడీని కూడా కనిపెట్టలేకపోయాం. అందుకని కానీ అంత్యక్రియలు చేయలేకపోయాము. నాకు అనిపించలేదు నువ్వే అని అతను చంపడానికి ఇంత పెద్ద ప్లాన్ వేసావని. ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. మేము ఇక్కడి నుంచి వీడిని తీసుకెళ్తాం, కానీ కృష్ణరాజ్ డిఎన్ఏ మాకు కావాలి. ఆ డిఎన్ఏతో మీ డాటర్ డిఎన్ఏని మ్యాచ్ చేయాలి. అప్పుడే కేసు స్ట్రాంగ్గా ఉంటుంది. బాడీ ఎక్కడ ఉంది? అది నేను చెప్తాను. తీసుకురండి. ఆగండి. మీ కొడుకుని వదిలి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? అది మీరు మీ పోయిన జన్మలో మన యొక్క ఆ రిలేషన్షిప్
నేను మీ భార్యని, మీరు నా భర్త, తిను మీ కూతురు, ఈవిడ మీ అమ్మగారు. కానీ ఈ జన్మలో మీ ఫ్యామిలీ ఇదే. మీరు వాళ్ళ బిడ్డ. మీరు పోయిన జన్మలో చేసుండాల్సిన పని మీరు అది చేయకుండా వెళ్ళిపోయారు. కానీ ఈ జన్మలో మీరు చేయాల్సిన పని ఇంకా బాకీ ఉంది. మీ బాధ్యతలన్నీ అక్కడ మీ ఫ్యామిలీకి చేయాల్సి ఉంటుంది. తల్లి కానీ అత్తయ్య వద్దు. ఆయన మీ కొడుగ్గా ఉన్నప్పుడే ఆయన్ని నేను ఎక్కువగా ప్రేమించాను. మీరు కూడా అప్పుడే లవ్ చేశారు. కానీ మీకేం అవ్వబోతుంది? నీకు, నా కూతురికి, నా అమ్మకి ఏం కాబోతుంది? మీరొక్కరే నాకు ధైర్యము, నమ్మకం ఇచ్చారు. దాన్ని తీసుకొని నేను ఇలా నా ఫ్యామిలీని 12 సంవత్సరాలు తీసుకొచ్చాను. ఇంకా దాన్ని నేను కొనసాగిస్తాను. కానీ మీరు పుట్టిన ఆ ఫ్యామిలీలో మీరే వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే మీ మీద నేను అంత ప్రేమ, అంత మర్యాద మీ మీద చూపిస్తున్నాను. అలాగే వాళ్ళ మీద కూడా చూపిస్తారని అనుకుంటున్నాను. సరే, చేస్తాను. నేను ఖచ్చితంగా చేస్తాను. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నాన్నని మిస్ అవుతావా? ఇప్పటి వరకు మన జననానికి మరణానికి ఉన్న సంబంధం ఏంటో మనం చెప్పలేకపోతున్నాం. ఈ పసిల్ని మన సైన్స్ ని బట్టి మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కృష్ణరాజు కథ మొదటిసారిగా అందరి ముందుకి వచ్చింది. మీలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. జరిగిన సంఘటన ఎంత పాతదైనా కానీ, లేక ఎంత తెలివితేటలుగా చేసినా కానీ, దానికి ఒకరోజు న్యాయం వచ్చే తీరుతుంది. కొంతమంది చెప్తుంటారు, వన్ క్రైమ్ నెవర్ ఫేస్. ఒకరోజు మీరు చేసిన తప్పులన్నీ బయటికి వస్తాయని. ఆ రోజు తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారు. ఇప్పుడు ఈ కృష్ణరాజు కథలో ఏం జరిగిందో అలాగా. తప్పు చేసిన వాడు ఎంత తెలివిగలడైనా గానీ ఒకటి మాత్రం మర్చిపోకూడదు, వాడు పోలీస్ దగ్గర నుంచి గాని ఎప్పటికీ తప్పించుకొని పారిపోలేడు వాడు. ఇదే నేను మీకు అందరికీ చెప్పేది. ఎప్పుడూ మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. నమస్కారం, నేను మీ గిరీష్ జయన్ని. క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్లో నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి ఒక కథతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బీ అలర్ట్, బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాన్ని ఎదిరించే గొంతు.